మేడ్చల్ జిల్లా బోడుపల్లో అఖిల బ్రాహ్మణ వికాస సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య చైర్మన్ జగన్మోహన్ శర్మ ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి అభిషేకం, దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వన భోజనం నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణమూర్తి కార్తీక మాస విశేషాలను బోధించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తామని సంఘ నాయకులు తెలిపారు. బయట ఇలాగే కూర్చున్నది అందరికీ ప్రోత్సాహం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడింది. ఈగకు స్వస్వరూప జ్ఞానం వచ్చింది. ఈ పలికిన ఈగ బ్రాహ్మణులకు కూడా వీరెవరో మనమెవరమో చెప్పే నిమిత్తమే ఈ వేదిక. తెలిసిన నాలుగు మంచి మాటలతో కొద్ది కథలు మేళవించి కార్తీక మాస నియమాలతో కార్తీక పురాణాన్ని మొదటి కథ నుంచి చివరి కథకు కలిపి చెప్పే ప్రయత్నం చేశాను. కోళ్ళి కథ చాకలి అన్న శబ్దానికి ప్రతీగా ఆ కథ చెబుతుంది, కానీ ఆ అర్థం అది కాదు. వస్త్రములను శుభ్రం చేసేటటువంటి వృత్తి ధర్మంలో ఉన్నవారుగా చెప్పుకోవాలి. గతించిన ఒక మహానటుడు ఒక బండల గురించి కవిత్వం రాస్తూ బండ చెక్కితే శిల్పం అవుతుంది, తీసుకువెళ్ళి వేవులో వేస్తే బట్టలు ఉతికి చాకి వేవులో ఉండే బండ అవుతుంది అన్నాడు మహానటుడు. ఈ రోజు ఈ కార్యక్రమానికి నియర్లీ 500 మంది పైన ఈ కుటుంబ సభ్యులుగా ఇక్కడికి వచ్చి ఈ భోజన కార్యక్రమాల్లో పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి స్వామివారి ఆశీస్సులు పొందినట్టుగా తెలిసింది. అదేవిధంగా నా పేరు వై శ్రీనివాసరావు, అధ్యక్షుడు అఖిల బ్రాహ్మణ వికాస సమితి బోడుపల్లి. దీనికి ఇన్ఛార్జిగా ఉంటూ కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పంచాంగం ముద్రించడం, అందరికీ పంచాంగాలు ఇవ్వటం, అదేవిధంగా ఒడుగులు ఉపనయనాలు కార్యక్రమాలు చేస్తున్నాం. అదే పిల్లలకి సంధ్యావందన కార్యక్రమాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలని చెప్పేసి ఇక్కడ సంధ్యావందనం ట్రైనింగ్లు కూడా ఇప్పించి వాళ్ళకి ఉపనయన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు, చిన్న బర్త్డే కానీ, మ్యారేజ్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ మన సంఘం దగ్గర ద్వారా చాలా తక్కువ బడ్జెట్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆర్థికంగా కూడా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పొద్దున్న నుంచి మన స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు గారు మార్నింగ్ రావడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారు జగన్మోహన్ శర్మ గారు విచ్చేశారు. అదేవిధంగా ట్విన్ సిటీస్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారు, భాస్కర్ మూర్తి గారు విచ్చేశారు. అదేవిధంగా మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు వేణుగోపాల్చారి గారు వచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లోకల్ డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు రావడం జరిగింది. ఇంకోటి ప్రత్యేక కార్యక్రమంగా వన సమారాధనకి కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ప్రవచనకర్తగా ఇక్కడికి వచ్చేసి వారి అమృత మాట